ముఖ్యమంత్రి జగన్ పదే పదే సొంత మీడియా లేదని బుకాయిస్తుంటాడు. సాక్షి పేపర్, సాక్షి టీవీ నీ భార్య భారతి, నీ కుమార్తెలు, నీ బావమరిది దినేష్ రెడ్డితో సంబంధం ఉందా? 2006లో ₹1,00,000తో ప్రారంభించిన సాక్షి 4,475.45 కోట్లకు ఎదిగింది. 2004లో వైఎస్ సాగర్ సొసైటీలో ఇంటిని 40 లక్షలకు తాకట్టు పెట్టి రాజకీయం చేశారు. 2009కి వారి ఆస్తులు లక్షల కోట్లకు పెరిగిపోయాయి. పాపిష్టి సొమ్ము కోసం కుటుంబం అంతా రోడ్డుపై పడి కొట్టుకుంటున్నారు అని ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం ఎల్లో మీడియా గురించి మాట్లాడుకుంటాం. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు, సజ్జల రామకృష్ణారెడ్డి కాడి నుంచి మొత్తం వైసీపీ నాయకులందరూ ఎల్లో మీడియా ఎల్లో మీడియా ఎల్లో మీడియా అని పదే పదే చెప్తా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఏమో నాకు మీడియా లేదు, సాక్షి పేపర్తో నాకు సంబంధం లేదు, సాక్షి టీవీతో నాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, నాకు మీడియా లేదు, ప్రజలే నా మీడియా అని పదే పదే మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి చిన్న సైజు వైసీపీ దొంగల దాకా అందరూ ఎల్లో మీడియా ఎల్లో మీడియా ఎల్లో మీడియా అంటారు. ఈరోజు నేను అడుగుతున్నా, సాక్షి పేపరు సాక్షి టీవీ నీదా కాదా? నీది కాదంటే, సాక్షి టీవీ నీది కాదు, సాక్షి పేపర్ నీది కాదంటే వైఎస్ భారతికి నీకు సంబంధం లేదా? వైఎస్ భారతికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదా? వైఎస్ హర్షిని వైఎస్ వర్షకి సంబంధం లేదా? నీకు ఈసీ దినేష్ రెడ్డి నీ బావమరిది నీకు సంబంధం ఉందా లేదా అని ప్రశ్నించే సమయం వచ్చేసింది. మేము అడుగుతున్నాం, సంబంధం ఉందా లేదా? ఉందంటే సాక్షి నీది, లేదంటే సాక్షి నీది కాదు. ఈ దొంగ మాటలు, ఈ జగన్ నాటకం మామూలు నాటకం కాదమ్మా. ఆయన ఫేస్ ఇట్ట పెట్టుకొని సాక్షి టీవీ నాది కాదు, ఏందయ్యా ఈ యాక్షన్లు, ఏంది యాక్షన్లు అని మేము అడుగుతున్నాం. ఈరోజు మేము అడుగుతున్నాం, పెద్ద శ్రీమంతుడిలాగా నువ్వేందో ఏమీ తెలియనట్టు, అసలు సాక్షి సంగతే ఈయనకి తెలియనట్టు అనే విషయం ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా సాక్షి మీద. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సాక్షి పేపర్ స్టాప్ ఇచ్చింది 14/11/2006లో 2006లో నవంబర్. జగన్మోహన్ రెడ్డి లక్కీ నంబర్ తెలుసా మీకు? కొంతమందికి 9 ఉంటుంది, కొంతమంది 6 ఉంటుంది, కొంతమందికి 2 ఉంటుంది, 1 ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి లక్కీ నంబర్ 1,00,000. ₹1,00,000 పెట్టిన కంపెనీలన్నీ ఈరోజు వేల కోట్ల రూపాయలకు వెళ్ళిన సంగతి మీకు అందరికీ ఎన్నోసార్లు చెప్పుకున్నా. ఈ కంపెనీ కూడా ఏది జగపతి పబ్లికేషన్స్, సాక్షి పేపర్, సాక్షి టీవీ కంపెనీ ₹1,00,000 పెట్టుబడితో పెట్టిన పేపరు 1 lakh. దీంట్లో 3 ఇన్వెస్టర్స్. మన పెద్ద బ్రోకర్ ఉన్నాడు చూడు, ఎవరా? పొట్టోడా, మా ఊరోడా, తాళపూడా ఏదో ఉందా ఊరిడా నెల్లూరులో, విజయసాయి రెడ్డి పొట్టోడు, మా సారాయి రెడ్డి. ₹35,000 ఆ రోజు 2006లో ఎంతో అప్పు తెచ్చి కష్టపడి ₹35,000 పెట్టాడు. ఇంకొక పాలేరు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదో ఉంది, జలగముడి జగన్మోహన్ రెడ్డి అనుకుంటా, జగన్మోహన్ రెడ్డి. ఆయన 30,000 పెట్టాడు. కామత్ అనే ఇంకొక వ్యక్తి ₹35,000. అంటే 35, 30 డబ్బులు పెట్టిన విషయం మీరందరూ గమనించాలి. సాక్షి పేపర్లో ₹1,00,000 పెట్టుబడులు పెట్టిన మన పెద్ద బ్రోకర్
పొట్టి సారాయి రెడ్డి విజయసాయి రెడ్డి, అదేవిధంగా జె జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా కామత్ అనే వ్యక్తి ఈ దాంట్లో పెట్టుబడులు పెట్టారు. సరే, నెక్స్ట్ పాయింట్. దీంట్లో డైరెక్టర్లుగా ఎవరెవరు ఉన్నారు? విజయసాయి రెడ్డి 21 జూన్ 2007 వరకు విజయసాయి రెడ్డి సాక్షిలో డైరెక్టరు. సరే, 2007లో ఆయన రాజీనామా చేసి అసలైన వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు. ఎవరయ్యారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మనం అందరం ప్రేమించే హాఫ్ టికెట్. మన హాఫ్ టికెట్ 2001 జూన్, అంటే అదే రోజు 21 జూన్ 2007లో వైఎస్ విజయసాయి రెడ్డి దిగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్ అయ్యాడు ఆ కంపెనీలో, సాక్షి కంపెనీలో. సరే, ఆయన ఎప్పుడు దాకా ఉన్నాడు? 1 ఫిబ్రవరి 2011 దాకా ఉన్నాడు. దాని తర్వాత డైరెక్టర్ అయ్యారు ఎవరయ్యారు? వైఎస్ భారతిరెడ్డి. వైఎస్ భారతిరెడ్డి సాక్షిలో డైరెక్టర్ ఎప్పుడు దాకా ఉండింది? వాళ్ళ ఆయన ప్రమాణ స్వీకారం అయ్యే వరకు. అంతే, 25 జూన్ 2019లో ఆమె బయటకు వచ్చేసింది. సరే, వీళ్ళ ముగ్గురు సంగతి పక్కన పెడదాం. సజ్జల రామకృష్ణారెడ్డి ఎల్లో మీడియా అంటుంటాడు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి 11 జూన్ 2015 అంటే 2015 దాకా సజ్జల రామకృష్ణారెడ్డి దీంట్లో డైరెక్టర్ సాక్షి పేపర్లో. జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్గా ఉండే కంపెనీకి ఆయనకి సంబంధం లేదు. నీ వైఫ్, నీ శ్రీమతి వైఎస్ భారతి డైరెక్టర్గా ఉంటే నీకు సంబంధం లేదు. ఏంద్ర ఇదే? నాకు అర్థం కాదా? ఇదే మెంటల్ ఫ్యామిలీయా ఏంది ఇదే? ఏమైనా అర్థం ఉందా? నీ పెళ్ళాంట, నీ శ్రీమతి డైరెక్టరు, నీ దగ్గర పెద్ద బ్రోకర్ డైరెక్టరు, నీ దగ్గర తాడేపల్లి ప్యాలెస్లో ఉండే సజ్జల చిన్న బ్రోకరు డైరెక్టరు, కానీ నీకు మాత్రం సంబంధం లేదు. 10,58,481 షేర్లు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 10.65 crore షేర్స్ ఉన్నాయి. 2000 అంటే ఈ 10 రూపాయల షేర్లు గుర్తుపెట్టుకోండి. 2012లో 350 రూపాయలు ప్రీమియం కమ్మారు. 2023లో నేను ఎక్కువ తీసుకోలే, 70 రూపాయలు పెంచా, ఎక్కువ తీసుకోలే. 350 నుంచి 70 రూపీస్ యాడ్ చేసి 420 రూపీస్ పర్ షేరు ఈరోజు సాక్షి పేపర్ వాల్యుయేషన్ ఎంత తెలుసా? 4,475.45 కోట్ల రూపాయలు ఈరోజు సాక్షి వాల్యుయేషన్. 4,475 crores. 1,00,000 రూపాయల దగ్గర నుంచి 4,475.45 కోట్ల రూపాయలకి ఈరోజు సాక్షి ఎదిగిందంటే ఇన్ ఎ స్పాన్ ఆఫ్ హౌ మచ్? నాట్ ఈవెన్ 12-13 years. 1,00,000 ఈరోజు 4,475 కోట్లని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు నేను అడుగుతున్నా, తెలుగుదేశం ప్రభుత్వం రాగానే సిబిఐ ఎంక్వైరీ ఉండదు, సిఐడి ఎంక్వైరీయే ఉంటుంది. కుటుంబం సాక్షిలో ఉండే ప్రతి షేర్ హోల్డర్ జైలుకి వెళతాడని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మీరు చేసిన దోపిడీ బయటకు తీస్తాం, మీరు చేసిన అవినీతిని బయటకు తీసి సాక్షి పేపర్లో అడ్డంగా ఏ విధంగా మీరు తీసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళతారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సరే, 2004 మీకు అందరికీ గుర్తుంటుంది. వైఎస్ ఫ్యామిలీలో 2004 చాలా ఇంపార్టెంట్ ఇయర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి. ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి, కష్టాల్లో ఉన్నాడు, డబ్బులు లేవు ఆ రోజు రాజశేఖర రెడ్డి దగ్గర. కానీ హుండాతనంగా నిలిచాడు. పంచికట్టు తగ్గలా, నడక తగ్గలా, నవ్వు తగ్గలా. ఆ రోజు 2004లో బంజారా హిల్స్ ఉండే ఇళ్ళని 40 లక్షలకి తాకట్టు పెట్టాడు.
ఏం జగన్మోహన్ రెడ్డి వాస్తవా కాదా? నువ్వు కూడా సంతకం పెట్టావు అప్పుడు. 40 లక్షల రూపాయలకి తాకట్టు పెట్టి ఆ రోజు రాజకీయం చేశాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, 2009 వచ్చే లోపల వైఎస్ భారతీ సిమెంట్స్, సాండూర్ పవర్, సాక్షి పేపర్, క్యారమల్ ఏషియా, కీల్వాన్ టెక్నాలజీస్, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని కంపెనీలు మీకు 5 ఏళ్లలో నడుస్తున్నాం? ఎవడబ్బా సొమ్ముతో పెట్టారని అడుగుతున్నాం. అన్ని లక్ష రూపాయల కంపెనీలే. ఇవన్నీ అవినీతి సొమ్ము. సిన్ మనీ అంటే తెలుసు కదా, సిన్ అంటే పాపం. ఈ పాపిష్టి సొమ్ము కోసం నిన్న నాకు చాలా బాధ వేసింది. యునో వైఎస్ షర్మిల నాకు వాటా ఉంది అంటుంది. ఆ పాపిష్టి సొమ్ములో నీకు కూడా వాటా ఉందంటే ఆ పాపిస్ట్ వాళ్ళకి నీకు ఏంది తేడా అని అడుగుతున్నా. ఏం షర్మిలమ్మ, ఊళ్ళో వాళ్ళ డబ్బులతో పెట్టిన పేపరు, ప్రజలు సొమ్ము దోసుకున్న పేపరు, అడ్డగోలుగా సంపాదించిన పేపరు, జగపతి పబ్లికేషన్స్. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ పాపిస్ట్ సొమ్ములో మీకు కూడా వాటా ఉందంటే మీకు వాళ్ళకి తేడా లేదు. వైఎస్ కుటుంబం అంతా ఈ పాపిస్ట్ డబ్బుల కోసం పోరాటం తప్పితే ఇంకొకటి లేదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. పెద్ద మాటలు చెప్తారు. ఆయన చెప్పింది మన పోలవరము రాజశేఖర రెడ్డి కళ అంతయ్యా, నీకు వచ్చి కళ్ళ చెప్పాడా? పోలవరం షర్మిల పోలవరం కళ నాకు అని ఏ అమ్మ ఆడుతున్నావు? పోలవరం తీసుకొని వచ్చింది ఎవరు? అసలు కట్టించింది ఎవరు? 70% దాకా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు, సిబిఎన్ గారు. మీరు పోలవరం రాజశేఖర రెడ్డి కళ, నాగార్జున సాగర్ రాజశేఖర రెడ్డి కళ, ఆ కాటన్ ధరగట్టింది కూడా రాజశేఖర రెడ్డి కళ అని చెప్పండి. ఆ బ్యారేజ్ కూడా రాజశేఖర రెడ్డి కట్టించేసింది. అంతా ఆయనే. మీ పేర్లు వేసేసుకోండి. మేము అడుగుతున్నాం, ఈరోజు ఇద్దరికి జరుగుతుండే యుద్ధంలో ఈ సాక్షి పేపర్ వాటాల దగ్గర జరిగిన యుద్ధమే. ఇట్ ఈస్ ఎ ఫైట్ ఫర్ కంట్రోల్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డిస్ కంపెనీస్. రాజశేఖర్ రెడ్డి అడ్డంగా పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించుకున్న వ్యక్తులు, ఆ కుటుంబం ఈరోజు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకుంటున్నారనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి.